హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా వాటర్ మిలన్ జ్యూస్ ఇంకా కుల్ఫీ రెడీ చేసుకుందామండి. చాలా ఈజీ, అందరికీ తెలిసిన రెసిపీనే. జస్ట్ ఒకసారి ఇలా చేశారంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఒక మిక్సీ జార్లో 1/2 kg వాటర్ మిలన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. విత్తనాలు తీయాల్సిన అవసరం లేదండి. మనం గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకున్నప్పుడు అవి ఈజీగా వేరైపోతాయి. అందులో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ మిలన్ బాగా స్వీట్గా ఉంటే పంచదార కూడా అవసరం లేదండి. అందులో 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇదేనండి సీక్రెట్. పుదీనా వేసి గ్రైండ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పదార్థాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్ని ఇలా బాగా ఫిల్టర్ చేసుకొని 5 స్క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వాటర్ వేయకుండా మీరు జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. 5 స్క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ మిగిలిన జ్యూస్ని మనం కుల్ఫీ లాగా తయారు చేసుకుందాం. కుల్ఫీ మేకర్లో ఈ జ్యూస్ మొత్తం నింపేసి వీటికి టైట్గా మూత పెట్టేసి 8 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా, ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 8 అవర్స్ తర్వాత ఒకసారి రన్నింగ్ వాటర్లో కడిగేస్తే చాలా ఈజీగా కుల్ఫీ కూడా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా కుల్ఫీ లాగా పిల్లలకి ఇవ్వచ్చు, లేదంటే జ్యూస్ లాగా కూడా మీరు తాగొచ్చు. ఇలా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్తో చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి.